హలో నేను మిస్ రావు. ఇండియన్ రైల్వే సామాన్య ప్రజలు ప్రయాణించేటువంటి ఒక పెద్ద రవాణా సాధనం. దాంట్లో ఎలాంటి మార్పులు జరిగినా కానీ టోటల్‌గా కొన్ని కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. మే 1వ తారీఖు నుంచి ఇండియన్ రైల్వే ఒక కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది. ఇవి సామాన్యులకు షాక్ ఇవ్వబోతున్నాయి. ఏంటి అవి అనంటే, మీరు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకుంటారు. అవి కన్ఫర్మ్ కావు. అయినప్పటికి కూడా ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నారు. కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ కూడా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఏసీలో చేసినా, స్లీపర్‌లో చేసినా ట్రైన్ ఎక్కుతున్నారు. ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ అడ్జస్ట్ చేసేసి అక్కడ టీసీలు ఇస్తూ ఉన్నారు. అడ్జస్ట్ చేస్తున్నారు. టీసీలు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఇస్తూ ఉన్నారు. అది అఫీషియలా, అన్‌అఫీషియల్ అంటే అఫీషియల్‌గా వాళ్ళు స్లిప్ రాసి మీరు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో ఆ వెయిటింగ్ లిస్ట్ని కనుక చూపిస్తే ఆ పిఎన్ఆర్ నెంబర్ను బేస్ చేసుకుని వాళ్ళు ఒకవేళ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక ఉంటే కనుక ఇస్తున్నారు. లేదంటే అలానే ప్రయాణం చేస్తున్నటువంటి వెసులుబాటు కూడా ఉంది ఇప్పుడు స్లీపర్ క్లాస్లో కానీ ఏసీలో కానీ. కానీ మే 1వ తారీఖు నుంచి చాలా క్లియర్గా అసలు ఏ అడ్జస్ట్మెంట్ ఉండవు. టీసీ కూడా అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా లేదు. దాని మీద నిషేధం విధించారు. మీకు కన్ఫర్మ్ కాలేదు టికెట్ అని అంటే మీరు ప్రయాణాన్ని మానుకోవాల్సిందే. అంతే తప్ప వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా, అడ్జస్ట్ చేస్తారు కదా టీసీ అని చెప్పి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళవసరం లేదు, రైలు ఎక్కవసరం లేదు. ఒకవేళ మీరు అలాగనే చేస్తే చట్ట విరుద్ధంగా మీరు ప్రయాణం చేసిన వాళ్ళుగా గుర్తించి మీకు భారీగా జరిమానా విధించబోతుంది ఇండియన్ రైల్వే అనేది ఇప్పుడు తాజా నిబంధన. ఇది ఒక షాకింగ్ న్యూస్ ఒకటి. 2, రైల్వేల్లో ఇంతకు ముందులాగా కేజీల కొద్దీ లేదా క్వింటాల్ కొద్దీ సామాన్లని ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోవడానికి లేదు. దానికి లిమిటేషన్స్ పెట్టారు. పెద్దవాళ్ళకైతే 70 కేజీలు, చిన్నవాళ్ళకైతే 40 కేజీలు, ఇలా రకరకాలుగా కేటగిరైజ్ చేశారు. ఆ నిబంధనలను కనుక పాటించకపోతే మీకు ఎక్సెస్ ఉన్నటువంటి బరువు మీద మీకు రైల్వే ఛార్జీలని వేయబోతున్నారు. ఇది 2వ నిబంధన. ఇది మే 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఉండేవి. అది కరోనా సమయంలో తీసేశారు. ఇప్పుడు మళ్ళా పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా చర్చ జరిగింది. ప్లస్ చాలా సోషల్ మీడియా వేదికల మీద కూడా మళ్ళీ 50% రాయితీతోటి సీనియర్ సిటిజన్స్కి అవకాశం కల్పిస్తుంది ఇండియన్ రైల్వే అని చెప్పి న్యూస్ వచ్చింది. కానీ ఇక పర్మనెంట్గా అలాంటి వెసులుబాటు ఉండదు రైల్వేల్లో అనేటువంటి విషయాన్ని కూడా చూసాయిగా రైల్వే శాఖ లీక్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి రాయితీలు ఇక రైల్వేలో ఉండవు. ఉండకపోగా మీరు టికెట్ బుక్ చేసుకుంటే కనుక ఆ టికెట్ మీద వెయిటింగ్ లిస్టు ఉంటే ప్రయాణం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా వస్తుంది. వాస్తవంగా వెయిటింగ్ లిస్ట్ వచ్చినప్పుడు వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రయాణం చేయకూడదు ఇప్పుడు కూడా. కాకపోతే అడ్జస్ట్ చేసేవాళ్ళు టీసీలు. కానీ ఇంక నుంచి టీసీలు కూడా అడ్జస్ట్ చేయడానికి లేకుండా వాళ్ళ ట్యాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ట్యాబుల ప్రకారం ఒకటి కరెంట్ బుకింగ్ అన్నా ఉండాలి, లేదా రెగ్యులర్ బుకింగ్ అన్నా ఉండాలి. ఈ 2 లేనప్పుడు మీరు ట్రైన్ ఎక్కడానికి లేదు. ఈవెన్ స్లీపర్ క్లాస్ కానీ లేదంటే ఏసీ అయినా. ఇప్పటి వరకు టీసీలు చూసి చూడనట్టు వెళ్తూ ఉన్నారు స్లీపర్ క్లాస్లో కానీ ఏసీ క్లాస్లో కానీ. రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది అని కంప్లైంట్స్ ఎక్కువైనాయి. కాబట్టి ఈసారి నుంచి మే 1వ తారీఖు నుంచి దాని మీద స్ట్రిక్ట్గా డ్రైవ్ చేయబోతున్నారు. ఇక నుంచి విజిలెన్స్ కూడా ర్యాండమ్గా రైల్వేల్లో దాడులు చేయబోతున్నాయి, తనిఖీలు చేయబోతున్నాయి. ఎందుకంటే టీసీలు ఒకవేళ ప్రయాణికులతో కాంప్రమైజ్ అయిపోయేసి వాళ్ళు ఒకవేళ మళ్ళీ డబ్బులు తీసుకొని అన్అఫీషియల్గా ప్రయాణానికి అనుమతిస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా లేకుండా స్క్వాడ్లు ఎప్పటికప్పుడు ర్యాండమ్గా చెక్ చేసేందుకు ఇప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికను తయారు చేశారు. స్క్వాడ్స్ ఇప్పుడు రైల్వేలో స్క్వాడ్స్ రాబోతున్నారు. స్క్వాడ్స్ ఇప్పటికీ ఉన్నారు, బట్ ఆ సంఖ్యని పెంచి స్క్వాడ్స్ తనిఖీలు చేయబోతున్నారు. 1. 2 ఏంటంటే, మీకు వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంది, కన్ఫర్మ్ కాలేదు. జనరల్ బోగీలో మీరు ప్రయాణం చేయొచ్చు. జనరల్ బోగీలో ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ఇప్పుడు రైల్వే శాఖ కల్పిస్తూ ఉంది. సో కాబట్టి ఈ మార్పులు ఉన్నాయి. 1, మీరు ఇష్టానుసారంగా ఇంతకు ముందులాగా బరువులు తీసుకోవడానికి వెళ్ళలేదు, వెయిట్ లిమిట్స్ పెట్టారు. అలాగే వెయిటింగ్ లిస్ట్ విషయంలో
ఇక్కడ ఇండియన్ రైల్వే సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేస్తుంది ప్రయాణికుల దగ్గర. ఎందుకంటే మీరు ఒకసారి టికెట్ బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్లో అది కన్ఫర్మ్ కాకపోతే మీ డబ్బులు మీకు రీఫండ్ రావాలి మొత్తం. కానీ 60 రూపాయలు కట్ చేసుకుంటున్నారు, మినిమం 60 రూపీస్ కట్ చేసుకుంటున్నారు. ఇక ట్రైను కన్ఫర్మేషన్ వన్స్ అయిన తర్వాత, వన్స్ కన్ఫర్మేషన్ అయితే కనుక 120 ఫ్లాట్. ఇక 24 అవర్స్ ముందైతే ఒక రకంగా, 12 అవర్స్ ముందైతే ఒక రకంగా అనేది ఆల్రెడీ ఉంది, అది ఇంప్లిమెంట్ అవుతుంది. కాకపోతే ఈ సర్వీస్ ఛార్జెస్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు భారత ప్రయాణికుల నుంచి ఇండియన్ రైల్వే వసూలు చేస్తుందంటే ప్రయాణం చేయకుండానే, వన్స్ కన్ఫర్మ్ కాకపోతే ఎవరు ప్రయాణం చేయరండి దాదాపుగా. ఎవరో కొంతమంది ఎమర్జెన్సీ అయితే తప్ప ట్రైన్లో కన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళరు. కన్ఫర్మేషన్ కాకపోతే ఆటోమేటిక్గా పేమెంట్ వెనక్కి వచ్చేస్తుంది ఆన్లైన్లో. ఆన్లైన్ బుకింగ్ అయితే, లేదంటే కౌంటర్లోకి వెళ్తే కౌంటర్లో బుక్ చేసుకుని కౌంటర్లో ఇస్తారు. 60 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఈ 60 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది వెయిటింగ్ లిస్టులో దాదాపుగా కన్ఫర్మ్ కావట్లేదు వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు. మరి సర్వీస్ ఛార్జ్ వేస్తున్నారు. ఇలా వసూలు చేసినటువంటి అమౌంట్ 9,000 కోట్ల రూపాయల పైగా వస్తుంది ఏడాదికి అని చెప్పి ఒక అంచనా రైల్వే శాఖ వేస్తుంది. సో కాబట్టి రైల్వేలో జరుగుతున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఎవరు ప్రశ్నించట్లేదు ఇప్పుడు. గతంలో రైల్వేలో ధర్నాలు చేసేవాళ్ళు, తర్వాత బందులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం రాయితీలు మనం సీనియర్ సిటిజన్స్కి తీసి పడేస్తే ఇంతవరకు ప్రశ్నించేవాళ్ళు లేరు. సో వాళ్ళకి రాయితీలు లేవు. ఇక రాబోయే రోజుల్లో సీనియర్ సిటిజన్స్కి 60 అబోవ్ వాళ్ళకి ఖచ్చితంగా లోయర్ బెర్త్ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ కూడా తీసుకురాబోతున్నారు. అవన్నీ కూడా మే 1వ తారీఖు నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతోంది. ఇక ఇప్పటి వరకు వికల్ప అని చెప్పి ఒక ట్రైన్లో బుక్ చేసుకుంటే ఇంకొక ట్రైన్లో, అంటే ఈ ట్రైన్లో బుక్ కాకపోతే ఇంకో ట్రైన్లో వెసులుబాటు కల్పించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఉండే అవకాశం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అది కూడా తీసేస్తున్నారని. ఇక స్పెషల్ ట్రైన్లో మీరు ఒకసారి బుక్ చేసుకుంటే కనుక టికెట్ మళ్ళీ క్యాన్సిలేషన్ వెసులుబాటు కూడా ఉండదు. ఇక వన్స్ మీరు స్పెషల్ ట్రైన్లో బుక్ చేస్తే మళ్ళీ మీకు క్యాన్సిలేషన్ చేస్తే రీఫండ్ వస్తుందన్న నమ్మకం లేదు, దానికి గ్యారెంటీ ఇవ్వటం లేదు. ప్లస్ వాళ్ళు సాఫ్ట్వేర్ని ఎట్లా తయారు చేశారంటే, మీరు ఒకసారి స్పెషల్ ట్రైన్లో కనుక మీరు బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అయిపోతే, లేదా కన్ఫర్మ్ కాబట్టి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కానీ మీరు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశమే లేదు. సో ఇలాంటి ఏర్పాట్లు అన్నీ కూడా రైల్వేలో చేస్తున్నారు. మే 1వ తారీఖు నుంచి ప్రయాణికులకు షాకింగ్ ఇచ్చేలాగా కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.